నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. నమస్తే. నేను మీ జర్నలిస్ట్ మహేందర్. ప్రపంచవ్యాప్తంగా చూస్తే దాడులు ఒక దేశం మరొక దేశం పైన దాడులు చేస్తున్న సంఘటనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గడిచిన కొద్ది రోజులుగా అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్, లెబనాన్ ఇలా పలు దేశాలపైన దాడులు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాస్త తగ్గుముఖం పట్టినట్టు కనిపించినప్పటికీ ఆ దాడులు మరొకసారి చెలరేగిపోయినట్లుగా మనకు సమాచారం అందుతుంది. ఇప్పటికే అమెరికా ఇటు దుబాయ్ పైన దాడులు చేస్తున్నట్లు, అటు ఇరాన్, ఇటు లెబనాన్, ఇటు ఇజ్రాయెల్ ఈ దేశాల మధ్య దాడులు మరొకసారి పెరిగిపోయినాయి. ఇప్పటికైతే మూడో ప్రపంచ యుద్ధం మరొకసారి వస్తుందా, లేదంటే ఇంకా మూడో ప్రపంచ యుద్ధం తప్పదా అన్న సన్నివేశాలను మనం చూస్తున్నాం. గడిచిన కొద్ది రోజులుగా ఇరాన్ పైన దాడులు పెరిగాయి. అయితే ఇప్పుడు తాజాగా ఇటు దుబాయ్ పైన దాడులు చేసిన నేపథ్యంలో డ్రోన్లతో దాడులు చేయడంతో అక్కడ న్యూక్లియర్ సంబంధించిన ఆ వ్యవస్థను పూర్తి స్థాయిలో కుప్ప కూల్చామని చెప్పి అదైతే వేరే ఇతర దేశాలు చెప్తున్నప్పటికీ అక్కడ ఎలాంటి ప్రభావం లేదు. దాని ద్వారా ఎటువంటి రేడియేషన్కు సంబంధించి సమస్యలు రాకుండా అడ్డుకున్నాము అని చెప్పి ఆ ప్రభుత్వం చెప్తుంది. అక్కడ అధికారులు వివరిస్తున్నారు. మరొక వైపు ఇటు ఇజ్రాయెల్ లెబనాన్ పైన దాడులు చేసింది. లెబనాను ఇరాన్కు ఇటు సన్నిహితంగా ఉంటుంది. వారు చెప్పిందే విధంగా ముందుకు సాగుతున్నట్లు చెప్తున్నారు. అయితే ఇరాన్కు సంబంధించి ఇప్పటికే స్పందించింది. లెబనాన్ పైన దాడులు చేస్తే ఖచ్చితంగా మేము అండగా ఉంటాము, మేము ప్రతి దాడులు చేస్తామని చెప్పి ఇరాన్కు సంబంధించిన అధికారికంగా అటు లేఖలు కూడా వివరణ ఇవ్వడం జరిగింది. అంటే ఇజ్రాయెల్ ఇటు లెబనాన్ పైన దాడులు చేస్తే పరోక్షంగా అటు ఇరాన్ కూడా స్పందిస్తుంది అని చెప్పి వారు వివరణ ఇవ్వడం జరిగింది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా మరొకసారి దాడులైతే పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే మళ్ళీ సంక్షోభం వైపు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నట్లుగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు వాళ్ళు లాక్డౌన్కు ముందు వెళ్ళే పరిస్థితులు నెలకొన్నాయని చెప్పి చెప్తున్నారు. అదే కాకుండా ఇటు భారతదేశం పైన కూడా ఈ పశ్చిమ ఏదైతే మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న యుద్ధాల సందర్భంగా భారతదేశంలో ఇంధన రేట్లు కూడా పెరిగాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ యుద్ధ ప్రభావం ఇటు ఆయా దేశాలకు మాత్రమే కాదు, కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిగతా దేశాలపైన కూడా ప్రభావం చూపుతున్నాయి అని చెప్పి ఇటు మిగతా దేశాలకు చెప్తున్నారు. అంతేకాకుండా ఈ యుద్ధాలు జరుగుతున్న నేపథ్యంలో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, మిగతా అన్ని నష్టాలు కూడా జరిగే సందర్భం ఉంది. కాబట్టి కాస్తైనా అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిగతా ఆధిపత్య పోరు కోసం ఇది కొనసాగుతుందా, లేదంటే మిగతా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధానికి ఈ సంఘటనలు దారి తీస్తాయి అని చెప్పి చాలామంది ఎదురు చూస్తున్నారు. అంటే ఇలాగో మూడో ప్రపంచ యుద్ధం కనుక వస్తే ఖచ్చితంగా ప్రపంచానికే ముప్పు పొంచి ఉంది అని చెప్పి ఇప్పటికే పలువురు వివరించడం జరిగింది. దీన్ని నివారించాల్సిన బాధ్యత ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిగతా దేశాలు కావచ్చు, లేదంటే మిగతా వారిపైన ఉంది అని చెప్పి ఇప్పటికే చెప్తున్నారు. మొత్తంగా ఈ డ్రోన్లతో జరిగిన దాడులలో ఇటు దుబాయ్ పూర్తిగా చాలా ప్రాంతాల్లో ధ్వంసమైంది. ఇటు న్యూక్లియర్కి సంబంధించిన ప్రాజెక్టు పూర్తిగా ధ్వంసం కావడంతో ఈ ప్రభావము దేశవ్యాప్తంగా ఉంటుంది, లేదంటే ఆయా ప్రాంతాలను పూర్తిగా బుగ్గి చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి భావించినప్పటికీ ఆ రేడియేషన్ నుండి తప్పించుకునేందుకు ఆ ప్రభుత్వము చురుకైన పాత్ర పోషించి ఆ నివారించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగిందని తెలుస్తోంది.